సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి ఈ సిరీస్లో ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ సిరీస్కు బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వన్డే ప్రపంచ కప్ నుంచి మహమ్మద్ షమి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇంకా పూర్తిగా ఫిట్గా లేడని. షమి ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏలో) శిక్షణ పొందుతున్నాడని సమాచారం. కాబట్టి బంగ్లాదేశ్తో జరిగే సిరీస్కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఇందులో 4 జట్లు పాల్గొంటాయి. దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ప్లేయర్లు టార్గెట్గా పెట్టుకున్నారు. కొంతమంది ఆటగాళ్లు టెస్టుల్లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు. వారిలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకరు. స్పీడ్లో భారత టాప్ బౌలర్లలో ఒకరైన ఉమ్రాన్ చాలా కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే కోలుకున్న అతడు మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తాను ఫిట్గా ఉన్నానని, రాబోయే దులీప్ ట్రోఫీపై పూర్తి దృష్టితో ఉన్నానని ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. ఈ సీజన్లో తాను తన జట్టు కోసం బాగా రాణిస్తానని అన్నాడు. అయితే ఐపీఎల్ 2024లో ఉమ్రాన్ మాలిక్ ఒకే ఒక్క మ్యాచ్లో ఆడాడు. అయితే ఒక్కో ఓవర్లో 15 పరుగులు ఇచ్చాడు. అయితే 24 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. ఈ సమయంలో అతను మొత్తం 24 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. అయితే దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటానని ఉమ్రాన్ మాలిక్ అన్నాడు.